Hi students, welcome to Academy Venkateswar సార్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ అకాడమీ వెంకటేష్ సార్ని. ఇప్పుడు 2026 ఫిబ్రవరి నెలలో వచ్చినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో పార్ట్ 3లో భాగంగా టాప్ 10 కరెంట్ అఫైర్స్ని నేను బిట్స్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాను. ఓకేనా? ఇక్కడ ఈ టాపిక్ చెప్పుకునే దానికంటే ముందుగా మన వాట్సాప్ ఛానల్లో, నా పర్సనల్ వాట్సాప్ ఛానల్లో ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, అదేవిధంగా ఇండియన్ పాలిటీ, అదేవిధంగా ఇండియన్ హిస్టరీ, ఇవన్నీ కూడా ఇండియన్ జాగ్రఫీ, ఇవన్నీ కూడా రోజు మన వాట్సాప్ ఛానల్లో రోజుకి ఒక క్వశ్చన్ని నేను పోస్ట్ చేస్తున్నా. అంటే మా ఫ్యాకల్టీస్ పోస్ట్ చేస్తున్నారు. ఆయా ఫ్యాకల్టీస్ రోజు కూడా మార్నింగ్ పోస్ట్ చేసేస్తాను. ఓకేనా? అదే క్వశ్చన్కి ఈవినింగ్ ఆయా ఫ్యాకల్టీ ఎక్స్ప్లెనేషన్ కూడా పోస్ట్ చేస్తాను. అందరూ పార్టిసిపేట్ చేయండి. దానికి డబ్బులు ఇచ్చి మరి అందరూ నేను ఎగ్జామ్ ఉచితంగా నేను పెడుతున్నాను. సిలబస్ పూర్తయ్యే వరకు వస్తూనే ఉంటాయి. ఎన్ని రోజులైనా కూడా వస్తూనే ఉంటాయి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వచ్చు. లేదా కామెంట్ బాక్స్ లో ఇస్తాను, మీరు జాయిన్ అవ్వాలి. ఓకేనా? రైట్. ఇది ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ డ్రోన్ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ సిఇఓగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు అని అడిగారు. ఓకేనా? దీనికి ఆన్సర్ వచ్చేసి గీతాంజలి శర్మన, అమృత దేవినా, గీతా మాలిక, నిఖితా శర్మన అంటే ఆన్సర్ వచ్చేసి గీతాంజలి శర్మ. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డ్రోన్ కార్పొరేషన్ సిఇఓగా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆంధ్రప్రదేశ్ అనే అంశం వచ్చింది కాబట్టి మీరు ఇక్కడ కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఏం గుర్తుపెట్టుకోవాలంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా డ్రోన్ సిటీని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారంటే ఓర్వకల్లో ఏర్పాటు చేయబోతున్నారు. ఓర్వకల్లు ఎక్కడుందనేసి అంటే కర్నూలులో ఉంది. ఇది ఫస్ట్. రెండవది వచ్చేసి భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా స్పేస్ సిటీని ఎక్కడ నిర్మించబోతున్నారంటే తిరుపతి జిల్లాలోని మనకు సూలూరుపేట దగ్గర నిర్మించబోతున్నారు. ఓకేనా? ఫస్ట్ స్పేస్ సిటీ. భారతదేశంలో మొట్టమొదటిసారిగా క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేసినటువంటి రాష్ట్రం ఏదంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అమరావతిలో ఏర్పాటు చేయడం అనేది జరుగుతున్నది. అదేవిధంగా భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏఐ ఆధారిత డేటా సెంటర్ని ఏ నగరంలో ఏర్పాటు చేయబోతున్నారంటే మనకి విశాఖపట్నం నగరంలో ఏర్పాటు చేయబోతున్నారు. మన విశాఖపట్నం నగరాన్ని ఏఐ నగరంగా తీర్చిదిద్దబోతున్నారు. ఈ సిటీ అనేది మన భారతదేశం మొట్టమొదటి ఏఐ నగరంగా రాబోతున్నది. అదేవిధంగా మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏఐ ఆధారిత యూనివర్సిటీని, విశ్వవిద్యాలయంని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారంటే అమరావతిలో ఏర్పాటు చేయబోతున్నారు. నెక్స్ట్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా, ఇది భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా న్యాయ నగరంను నిర్మించినటువంటి రాష్ట్రం ఏదనేసి అంటే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమరావతిని నిర్మించారు. ఓకేనా? రైట్. అదేవిధంగా మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా క్యాన్సర్ అట్లాస్ను రూపొందించినటువంటి రాష్ట్రం ఏదనేసి అంటే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మన స్టేట్లో, ఈ దేశం మొట్టమొదటి అని చెప్పకూడదు కానీ మనదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడం కోసం ఇటీవల మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్ కార్పొరేషన్, ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్ కార్ప్స్ అంటాం, ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నది. ఓకేనా? అదేవిధంగా ఇటీవల మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇటీవల భారతదేశం న్యూఢిల్లీలో భారత మండపంలో ముగిసినటువంటి ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రి 7 సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఓకేనా? ఇటువంటివన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా ఈ టాపిక్ నుండి క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు. ఓకేనా? ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా మన యాప్లో చూసుకోవచ్చు. నెక్స్ట్, భారతదేశంలో మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఎక్కడ ప్రారంభించారని ఇంతకు ముందే నేను చెప్పాను. ఇక్కడ ఏ ప్రాంతం నుండి వైజాగ్, బెంగళూరునా, గుజరాత్నా, లేకపోతే అమరావతి అంటే ఆన్సర్ వచ్చేసి అమరావతి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫిబ్రవరి 7, 2026 మన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ గారు రాష్ట్రానికి విచ్చేసి క్వాంటమ్ వ్యాలీ, భారతదేశంలో మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేయడానికి శంకుస్థాపన కూడా చేశారు. దగ్గరలోనే
భారతదేశంలో మొట్టమొదటి క్వాంటమ్ వాలీ కంప్యూటింగ్ కూడా ఇక్కడ తీసుకురాబోతున్నారు. ఓకేనా, ఇటువంటి విషయాలు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఓకేనా, రైట్. నెక్స్ట్ అదే విధంగా ఇంకోటి విషయం గుర్తుపెట్టుకోవాలా, ప్రపంచంలోనే అతిపెద్ద అమోనియా ప్రాజెక్ట్ ని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారంటే, ఇది ప్రపంచంలోనే అతిపెద్దది, భారతదేశంలో కాదు, ప్రపంచంలో అతిపెద్దది అమోనియా ప్రాజెక్ట్ ఎక్కడ కాబోతున్నదంటే కాకినాడలో మనకి ఎస్టాబ్లిష్ కాబోతున్నది. కాకినాడలో ఎస్టాబ్లిష్ కాబోతున్నది. ఓకేనా, ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. డ్రోన్ సిటీ, స్పేస్ సిటీ, ఏఐ యూనివర్సిటీ, ఏఐ సిటీ. ఓకేనా, అదేవిధంగా క్వాంటమ్ వ్యాలీ సిటీ, జస్టిస్ సిటీ. ఓకేనా, అదేవిధంగా అమ్మోనియా ప్రాజెక్ట్ సిటీ, ఇటువంటివన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి, ఆంధ్రప్రదేశ్ ఏపీ ఫస్ట్ నగరంగా దేన్ని తీర్చిదిద్దబోతున్నారంటే తిరుపతి జిల్లాలో తిరుపతి నగరాన్ని తీర్చిదిద్దబోతున్నారు. ఓకేనా, ఇటువంటివన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ థర్డ్ వన్, 3030 కోట్ల రూపాయలతో భాస్కర్ సేతు, 6 లైన్లు కలిగినటువంటి భాస్కర్ సేతు వంతెనని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల ఎక్కడ ప్రారంభించారు? ఈ వంతెన ఏ నదిపై నిర్మించబడిందని అడిగాడు. హుగ్లీ నదినా, నర్మదా నదినా, లేకపోతే బ్రహ్మపుత్ర నదినా, లోహిత్ నదినా అంటే ఆన్సర్ వచ్చేసి బ్రహ్మపుత్ర నది. రీసెంట్ గా నేను చెప్పాను ఆల్రెడీ, భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎమర్జింగ్ ల్యాండింగ్ ఫెసిలిటీని అస్సాం రాష్ట్రంలో నేషనల్ హైవే 37 దగ్గర ఎమర్జింగ్ ల్యాండింగ్ ఫెసిలిటీ ప్రారంభించారని చెప్పాను. ఈ ఎమర్జింగ్ ల్యాండింగ్ ఫెసిలిటీ చైనాకి 300 కిలోమీటర్ల దూరంలో, అదేవిధంగా మనకి మయన్మార్ కి 200 కిలోమీటర్ల దూరంలో ఉంది అని కూడా చెప్పాను. ఇది అస్సాంలోని డిబ్రూగర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ప్రత్యామ్నాయంగా నిర్మించబడినటువంటి ఎయిర్పోర్ట్ అని కూడా మీకు చెప్పాను. ఈ ఎమర్జింగ్ ల్యాండింగ్ ఫెసిలిటీని ప్రారంభించిన తర్వాత బ్రహ్మపుత్ర నదిపై ఏర్పాటు చేయబడినటువంటి 6 లైన్లు ఆధారిత బ్రిడ్జ్ పేరు ఏంటంటే కుమార భాస్కర్ వర్మ సేతు అనే ఒక బ్రిడ్జ్ ని ప్రారంభించాలని చెప్పాను. ఏ నది పైన? బ్రహ్మపుత్ర నది పైన. ఇటువంటివన్నీ మనం రీసెంట్ గా ఇవన్నీ కూడా మనం చూసాం. ఓకేనా, రైట్. నెక్స్ట్, ఖేమ్చంద్ సింగ్ ఇటీవల ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు? ఆప్షన్ 1 మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, పంజాబ్. ఇక్కడ ఖేమ్చంద్ సింగ్ అనగానే నీకు గుర్తు రావాల్సింది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో ఒక స్టేట్, ఆ స్టేట్ పేరు ఏంటంటే మణిపూర్ స్టేట్. ఈ మణిపూర్ రాష్ట్రంలో ఇటీవల కొన్ని తెగల వల్ల గొడవ జరిగింది, మీకు అందరూ కూడా తెలిసే. ఒకటి కూకీలు అనే తెగ, అదేవిధంగా నాగాలు అనే తెగ, నాగాలు అనే తెగ, మైతేయి వర్గం. వీటి మధ్య ప్రెసిడెంట్ ఆ రాష్ట్రంలో ఇన్ని రోజులు గొడవలు దారితీశాయి. ఆ రాష్ట్రంలో ఈ గిరిజన తెగలైనటువంటి నాగాలు, కూకీలు, మైతేయి తెగల వర్గం వలన ఆ రాష్ట్రంలో ఎప్పుడు చూసిన అల్లర్లు అనేవి చెలరేగి, దీని కారణంగా ఆ రాష్ట్రంలో శాంతి లేనటువంటి కారణం వలన భారత రాష్ట్రపతి ముఖ్యమంత్రిని రాజీనామా చేయించి ఆ రాష్ట్రంలో 2025 ఫిబ్రవరి 13వ తారీఖున రాష్ట్రపతి పరిపాలన విధించబడింది. ఇది 2026 ఫిబ్రవరి 4 వరకు జరిగింది. ఆ తర్వాత ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పాటవడం అనేది జరిగింది. ఆ కొత్త ప్రభుత్వం ఏదనేసి అంటే ఎన్డీఏ గవర్నమెంట్ లో ఉన్నటువంటి శాసనసభ సీనియర్ నాయకుడు అయినటువంటి ఖేమ్చంద్ సింగ్ తీసుకొచ్చి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయడం అనేది జరిగింది. మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయడం అనేది జరిగింది. కాబట్టి మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటీవల ఖేమ్చంద్ సింగ్ గారు మనకి ముఖ్యమంత్రి బాధ్యత స్వీకరించడం అనేది జరిగింది. అంతకుముందు వేరే అతను ఉండేవాడు, అతను రాజీనామా చేసి మళ్ళీ రాష్ట్రపతి పరిపాలన విధించి ఖేమ్చంద్ సింగ్ గారు ఇప్పుడు ప్రజెంట్ ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఓకేనా, రైట్ మిత్రమా. నెక్స్ట్, ఏ సంస్థ అభివృద్ధి చేసిన కొత్త రకం నావల్ ఓరల్ పోలియో వ్యాక్సిన్ NVPO2ను ఇటీవల WHO ఆమోదించింది అని అడిగాడు. దీన్ని తయారు చేసినటువంటి సంస్థ ఏదని అడిగాడు. భారత్ బయోటెక్ అనే సంస్థన,
లేకపోతే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చా, లేదా బయోలాజికల్ ఈ లిమిటెడా, లేకపోతే సీరం ఇన్స్టిట్యూటా అని అడిగాను. ఆన్సర్ వచ్చేసి బయోలాజికల్ ఈ లిమిటెడ్. బయోలాజికల్ ఈ లిమిటెడ్ తయారు చేసినటువంటి ఈ వ్యాక్సిన్ కి ఇటీవల WHO ఆమోదం తెలపడం అనేది జరిగింది. ఇది ఏ వ్యాక్సిన్ మాత్రమా? ఒక ఓరల్ పోలియో వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ కి ఇటీవల WHO ఆమోదం తెలపడం అనేది జరిగింది. WHO 1948 ఏప్రిల్ 7వ తారీఖు ఏర్పాటు అయింది. కాబట్టి ప్రతి ఏటా కూడా ఏప్రిల్ 7వ తారీఖున వరల్డ్ హెల్త్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ప్రజెంట్ WHO చీఫ్ గా టెడ్రోస్ అథనామ్ గారు ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు. ఓకేనా, ఇటువంటివన్నీ చూసుకోండి. రైట్, నెక్స్ట్ ప్రపంచ అవినీతి సూచి. ప్రపంచ అవినీతి సూచి ఏదైనా ఒక సూచి ప్రపంచవ్యాప్తంగా వార్తలు నిలిచింది అనేసి అంటే ఫస్ట్ ఎన్ని కంట్రీస్ చూసుకోవాలా, దాన్ని ఎవరు విడుదల చేస్తారో చూసుకోవాలా, టాప్ 3లో ఉన్నటువంటి దేశాలు చూసుకోవాలా, బాటమ్ 3లో ఉన్నటువంటి దేశాలు చూసుకోవాలా, మన భారతదేశ స్థానం చూడాలా, గతంతో పోలిస్తే మన భారతదేశ స్థానం దిగజారిందో మెరుగుపడిందో చూసుకోవాలా. ఓకేనా, సరే. ప్రపంచ అవినీతి సూచి 2020లో భారతదేశ స్థానం ఎంత అని అడిగాడు. అంతకంటే ముందుగా దీన్ని క్లియర్గా మనం చెప్పుకోవాలా. ఈ ప్రపంచ అవినీతి సూచిని ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే ఒక సంస్థ రిలీజ్ చేసింది. ఈ గణాంకాలను, ఈ సూచి యొక్క గణాంకాలను ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ రిలీజ్ చేసింది. ఈ సంస్థ 182 దేశాలకు గాను ఈ ర్యాంకింగ్ రిలీజ్ చేసింది. 182 దేశాలకు గాను ర్యాంకింగ్ రిలీజ్ చేసింది. ఇక్కడ మనకు స్కోరింగ్ అనేది ఉంటుంది మిత్రమా. 0 to 100 అనేది మనకు స్కోరింగ్ అనేది ఉంటుంది. 0 to 100. జీరో స్కోర్ వచ్చినటువంటి దేశమేమో మనకి టాప్ లెవెల్లో ఉంది అని అర్థం. దేంట్లో? అవినీతిలో టాప్ లెవెల్ ఉందని అర్థం. అట్లా కాక 100 స్కోర్ వచ్చిందనుకో ఆ దేశం పూర్తిగా అవినీతి లేదు అని అర్థం. ఓకేనా, గుర్తించుకోండి. ఈ సంస్థ, ఈ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ 182 దేశాలకు గాను ఈ సూచన విడుదల చేయడం అనేది జరిగింది. దీంట్లో టాప్ ప్లేస్ లో డెన్మార్క్ దేశం ఉంది మాత్రమే. ఈ డెన్మార్క్ దేశం 89 పాయింట్లతో స్కోర్తో టాప్ లెవెల్లో ఉంది. అంటే అత్యధిక స్కోర్ సాధిస్తే ఆ దేశం అవినీతి లేదుగా ఉంది అని అర్థం కదా. కాబట్టి ప్రపంచంలో అవినీతి లేనటువంటి దేశంగా ఏది ఉందంటే డెన్మార్క్ ఉంది. మన భారతదేశం 2024లో 96వ స్థానంలో ఉంది. 2025కి వచ్చేసరికి 91వ స్థానానికి ఎగబాకింది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 91వ స్థానం. మరి గతంలో మన భారతదేశం 38 స్కోర్తో ఉన్నది, ఈసారి 39కి ఎగబాకింది. కాబట్టి మన స్థానం ఏమైంది? మెరుగుపడింది. అంటే గతంతో పోలిస్తే మన భారతదేశం అవినీతిని తగ్గుకుంటూ వస్తుంది అనమాట. ఓకేనా, గుర్తించుకోండి. ఇది నెక్స్ట్ 182 కంట్రీ, 182వ దేశం. అత్యధికంగా అవినీతి ఉన్నటువంటి దేశం సోమాలియా, సౌత్ సుడాన్ దేశాలు ఉన్నాయి. సోమాలియా, సౌత్ సుడాన్ దేశం ఉండడం అనేది జరిగింది. ఓకేనా, ఇది మనకి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఓల్ చికి లిపి శతాబ్ది ఉత్సవాలను సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. సరికానిది అడిగాడు. యాక్చువల్గా ఫస్ట్ ఓల్ చికి లిపి అనేది ఒక లాంగ్వేజ్ అనమాట, ఒక లాంగ్వేజ్. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ ఉత్సవాలను ఢిల్లీలో ఫిబ్రవరి 16 ప్రారంభించారు. ఎస్, ఇది కరెక్టే. 1925లో పండిట్ రఘునాథ్ ముర్ము ఈ లిపిని కనుగొన్నారు. ఎస్, ఇది కూడా కరెక్టే. 2025 నాటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు కంప్లీట్గా ఈ లిపిని రూపొందించి. ఈ లిపి మైథిలి భాషకు సంబంధించినది. ఏ భాష? మైథిలి భాషకు అన్నాడు. కాదు, ఇది సంతాలి భాషకు సంబంధించినది. కాబట్టి ఆన్సర్ మనకి ఇక్కడే దొరికిపోయింది, సరికానిది. ఆప్షన్ 3 ఆన్సర్. మరి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ లిపికి గుర్తుగా రాష్ట్రపతి స్మారక నాణ్యాన్ని, తపాలా బిల్లును ఇటీవల విడుదల చేశారు. ఎస్, ఇది కరెక్టే. మనకు ఆన్సర్ వచ్చేసేది మిత్రమా ఆప్షన్ 3 ఆన్సర్. ఇది మైత్రి భాష కాదు మిత్రమా, సంతాలి భాష. భారతదేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏ తెగకు చెందిన వాళ్ళంటే సంతాలి తెగకు సంబంధించిన వాళ్ళు మాట్లాడే భాష సంతాలి భాష. ఆ భాషని రూపొందించినటువంటి వ్యక్తి ఎవరైనా అంటే, ఆ లిపిని రూపొందించిన వ్యక్తి ఎవరైనా పండిట్ రఘునాథ్ ముర్ము గారు. దీన్ని ఏమని పిలుస్తామంటే ఓల్ చికి లిపి అని పిలుస్తాం. ఓకేనా, గుర్తించుకోండి. రైట్, నెక్స్ట్ ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం విద్యా ఉద్యోగాలలో ముస్లింల 5% రిజర్వేషన్ని రద్దు చేసిందంటే కేరళనా, గుజరాత్, మహారాష్ట్ర, అస్సాం అంటే మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం.
ముస్లింలకు ప్రత్యేకంగా కేటాయించినటువంటి 5% రిజర్వేషన్ ని ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిందంటే మనకి మహారాష్ట్ర ప్రభుత్వం మనకి ప్రజెంట్ దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. రీసెంట్ గా మ్యూజికల్ రోజును ఏర్పాటు చేస్తారని కూడా చెప్పారు. ఈ మ్యూజికల్ రోడ్ లో జై హో అనే ఒక మ్యూజిక్ కూడా ఆ రోడ్ లో వస్తుందని కూడా మీకు ఆల్రెడీ తెలియజేశారు. ఓకేనా, రైట్. నెక్స్ట్, అమెరికా నేతృత్వంలో ఏర్పాటైన వ్యూహాత్మక కూటమి ప్యాక్స్ సిలికా అంటాం. ప్యాక్స్ సిలికాలో భారతదేశం ఫిబ్రవరి 20న చేరింది. అయితే ఈ కూటమిని ఎప్పుడు ఏర్పాటు చేశారు అని అడిగారు. ఓకేనా, ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన భారతదేశం ఈ కూటమిలో జాయిన్ అయింది కరెక్టే. మరి వాట్ ఈస్ ప్యాక్స్ సిలికా? ప్యాక్స్ సిలికా అంటే ఏంటంటే చెప్తా చూడండి. ఎలక్ట్రానిక్స్ అదేవిధంగా సెమీ కండక్టర్స్ అదేవిధంగా మనకి రక్షణ పరమైనటువంటి వస్తువులను లేదా ఆయుధాలు తయారు చేయడంలో ఖనిజాలు చాలా కీలకమైనవి. అంటే ఎలక్ట్రానిక్స్ లేదా మనకి సెమీ కండక్టర్స్ లేదా రక్షణ పరమైనటువంటి ఆయుధ వస్తువులను తయారు చేయడంలో వాడేటటువంటి ఖనిజాలు ఏవైతే ఉన్నాయో ఈ ఖనిజాలను ఎక్కువగా కలిగి ఉన్న దేశం చైనా మిత్రమా. అంటే ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ సెమీ కండక్టర్ గూడ్స్ కానీ రక్షణ పరమైనటువంటి వస్తువు తయారు చేయడంలో వాడేటటువంటి ఖనిజాల నిల్వలు ఎక్కువగా చైనా దగ్గర ఉన్నాయి. అంటే ఈ ఖనిజాలలో ప్రపంచంలో ఎక్కువ ఆధిపత్యాన్ని చలాయిస్తున్న దేశం చైనా. ఈ ఖనిజాలలో ఆధిపత్యం చలాయిస్తున్నటువంటి ఈ చైనా ప్రాబల్యాన్ని తగ్గించడం కోసం 2025 డిసెంబర్ మాసంలో అమెరికా, యుఎస్ అగ్రరాజ్యం అమెరికా 2025 డిసెంబర్లో ఈ ప్యాక్స్ సిలికాను ఏర్పాటు చేసింది. ప్యాక్స్ సిలికాలో ప్యాక్స్ అంటే సుస్థిరత, శాంతి, ప్రగతి ఇటువంటివి దానికి సూచిక. ప్యాక్ అంటే దానికి అర్థం. ఓకేనా, సుస్థిరత, శాంతి, ప్రగతి అనే అర్థం వస్తుంది. సిలికా అంటే సిలికాన్ అనే మూలకం ఉంది కదా, అలా ఖనిజం అనమాట. కాబట్టి దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేస్తాను? 2025లో దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఓకేనా. నెక్స్ట్, ప్రపంచంలోని తొలిసారిగా సముద్ర గర్భ జీవుల పరిశోధనకై డీప్ సీ మెరైన్ మైక్రోబ్ రిపోజిటరీను ఏ సంస్థ రూపొందించిందని అడిగాడు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెరైన్ ఫిషరీసా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియోగ్రఫీనా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రోబయాలజీ అంటే ఆన్సర్ వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ, NIOT గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ NIOT అనే సంస్థ చెన్నై కేంద్రంగా పనిచేస్తుంది మిత్రమా. ఇక్కడ చెన్నై కేంద్రంగా పనిచేస్తుంది. దీనికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో ప్రకాశం అనుకుని దగ్గరలో ఉంటాయి. అంటే నెల్లూరు జిల్లాలో ఎక్కువ బాగా ఉంటుంది. నెల్లూరు జిల్లాలోని చిట్టేడు అనే ఒకటి ఉంటుంది ప్రాంతం. చిట్టేడు అనే ప్రాంతం ఉంటుంది. ఈ చిట్టేడులో NIOT క్యాంపస్ ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాంపస్ ఉంది. ఆ క్యాంపస్లో ఈ డీప్ సీ మెరైన్ మైక్రో రిపోజిటరీని ఏర్పాటు చేస్తున్నారు. అంటే సముద్రం లోపల ఏం సూక్ష్మజీవులు ఉన్నాయి, సముద్ర గర్భంలో ఏ సూక్ష్మజీవులు ఉన్నాయి, వాటిని ఎలా కనిపెట్టాలి, వాటిని ఎలా నిల్వ చేయాలి అనే దానికి సంబంధించి ప్రత్యేకమైన డీప్ సీ మెరైన్ మైక్రోబ్ రిపోజిటరీని ఎక్కడ ఏర్పాటు చేస్తుందంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిట్టేడు NIOT క్యాంప్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఓకేనా. అదేవిధంగా NIOT మన సముద్రయానంలో భాగంగా ఉపయోగించేటటువంటి మత్స్య 6000 అనే ఒక జలాంతర్గామి వెహికల్ కూడా తయారు చేసే సంస్థ ఇదే NIOT. ఒకటి. రెండవది, తుఫానులను ముందుగా అంచనా వేసేటటువంటి అధునాతనమైనటువంటి పరికరాన్ని తీసుకొచ్చినటువంటి సంస్థ కూడా NIOTనే. కాబట్టి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూపొందించింది. ఓకేనా. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు మిత్రమా, ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా గమనించాలి. ఇంకోటి ఏంటంటే ఇండియన్ ఎకానమీ క్లాసెస్ కోసం, ఏపీ ఎకానమీ క్లాసెస్ కోసం జీకే డిఎస్ఓ సపరేట్గా, కరెంట్ అఫైర్స్ వాళ్ళకి సపరేట్గా, గ్రూప్స్ వాళ్ళకి అందరికీ కూడా మనకి అంటే ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, జీకే, కరెంట్ అఫైర్స్ మన యాప్లో ఉన్నాయి. మన యాప్ పేరు వచ్చేసి ఎకానమీ వెంకటేష్ సార్ మిత్రమా. ఈ నెంబర్కి కాల్ చేయండి, డౌట్ ఉంటే 9030
539097కి కాల్ చేయండి. నేను మీకు మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? ఏదైనా డౌట్ ఉంటే. ఓకేనా? అదేవిధంగా మార్చి 10వ తారీఖున మార్చి 10న కేవలం ఒక్కరోజు మాత్రమే మార్నింగ్ 6 నుంచి నైట్ 9 వరకు ఆఫర్ ఒక్కరోజు మాత్రమే మన యాప్లో ఉంటుంది. మీరు వినియోగించుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ మిత్రులు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో చూసినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి వీడియో లింక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.